నమస్తే. భారతీయ వంటకాలలో ఎర్ర మిరపకాయలకు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు అన్ని వంటకాలలోనూ మిరపకాయలను వాడతారు. ముఖ్యంగా తాలింపు వేసే సమయంలో ఈ మిర్చిని వాడతారు. వంటకాలలో మిరప్పొడితో పాటు ఎండు మిరపకాయలను కూడా వాడతారు. కొన్ని ప్రత్యేకమైన వంటకాలలో మిరపకాయలనే ఉపయోగిస్తారు. మిరపకాయలు వంటకాలకు మంచి రుచిని ఇవ్వడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. మిరపకాయల్లో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి6, విటమిన్ కే, కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్, పొటాషియం, థైమిన్ వంటి ముఖ్య పోషకాలు కూడా ఉన్నాయి. మిరపకాయలను వంటకాలలో వాడడం వల్ల జీవక్రియను పెంచి బరువును నియంత్రణలో ఉంచుతుంది. మిరపకాయలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం. జీవిత కాలాన్ని పెంచుతాయి. మిరపకాయలు మన జీవన ప్రమాణాన్ని పెంచుతాయని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. అంటే మిరపకాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీవితకాలం పెరుగుతుంది. 20 ఏళ్ల పాటు నెలకు ఒక ఘాటైన మిరపకాయ తిన్నవారు తమ మరణ ప్రమాదాన్ని 13% తగ్గించుకున్నారు అని ఒక అధ్యయనం తేల్చింది. జీవితకాలాన్ని పెంచుతాయని నిర్ధారణ అయినప్పటికీ అది ఎలా సాధ్యమైందో మాత్రం తేలలేదు. గుండె జబ్బులను కూడా ఈ మిర్చి అరికడుతుంది. పెద్ద ప్రేగు, కాలేయం, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్నవారిలో క్యాప్సైసిన్ క్యాన్సర్ కణాలను చంపగలదు అని పరిశోధనలో తేలింది. ఈ సమ్మేళనం ఈ కణాలు పెరగకుండా, వ్యాప్తి చెందకుండా నిరోధించగలదు. క్యాప్సై తాత్కాలిక గ్రాహక సంభావ్య వెనిలాయిడ్ 1ను ప్రేరేపిస్తుంది అని తేల్చింది. ఈ ప్రోటీన్ క్రొవ్వు పేరుకుపోవడాన్ని నిరోధించగలదు అని, ఆకలిని నియంత్రించగలదు అని కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి. దీనిపై మరిన్ని ప్రయోగాలు జరగనున్నాయి. క్యాప్సైసిన్తో పాటు ఘాటైన మిరపకాయలు అనేక పోషక మూలాలు, విటమిన్లు ఏ, సి, ఈ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మీ కణాలను నష్టం నుంచి కాపాడతాయి. ఎండు మిరపకాయల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో హిమోగ్లోబిన్ పెరిగి బ్రెయిన్కు రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. దీంతో బ్రెయిన్ పనితీరు మెరుగవుతుంది. తగినంత రక్తం, ఆక్సిజన్ సరఫరా కావడంతో అల్జీమర్స్ దూరమవుతాయి. ఫలితంగా నేర్చుకోవడం, ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి మానసిక సమస్యలు దూరమవుతాయి. ఎండు మిరపకాయల్లోని మ్యాజిక్ క్యాప్సిన్ రక్తంలో ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. అంతేకాకుండా నాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నొప్పి నివారిణి, కంట్రోల్ బీపీ. ఇక మిరపకాయల్లోని పొటాషియం హై బీపీని బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మరోవైపు ఎండు మిరపకాయలు శరీరంలోని నొప్పులను తగ్గిస్తాయి. ముఖ్యంగా తలనొప్పిని తగ్గించే గుణాలు ఉన్నాయి. ఎండుమిర్చిలోని యాంటీ మైక్రోబయల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ముక్కు దిబ్బడను తగ్గించడంతో పాటు జలుబు, దగ్గును నివారిస్తాయి. సైనస్ వంటి ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది. ఎముకలను బలంగా చేస్తుంది. ఎండుమిరపకాయల్లో విటమిన్ ఉండడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగవుతుంది. క్రమం తప్పకుండా ఎండుమిర్చి ఆహారంలో తీసుకోవడం వలన దృష్టి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎండుమిరపకాయల్లోని విటమిన్ సి జుట్టు చర్మాన్ని రిపేర్ చేసి అవసరమైన ప్రోటీన్, కొలాజెన్ను నిలుపుకోవడానికి హెల్ప్ చేస్తుంది. విటమిన్ ఏ జుట్టును హైడ్రేటెడ్గా మార్చుతుంది.